శ్రీ గురుభ్యో నమః. మనం నేడు చూడబోయే వీడియోలో వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వారికి కలిసి వస్తుంది, అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి జ్యోతిష్య చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. వృషభ రాశి గల స్త్రీలకు మేషరాశి గల పురుషులతో వివాహం చేయొచ్చు, కానీ వృషభ రాశి గల పురుషులకు మేషరాశి గల స్త్రీలతో వివాహం చేయకూడదు. ఎందుకంటే ఈ 2 రాశుల వారికి సహజంగానే దూకుడు స్వభావం, తొందరపాటుతనం, అలాగే ప్రతి విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలను తీసుకునే లక్షణాలు ఉంటాయి. అందుకే వృషభ రాశి గల స్త్రీలకు మేషరాశి గల పురుషులతో వివాహం చేస్తే మేషరాశి గల పురుషుడు ఆర్థిక పరంగా తన జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పొందుతాడు. అలాగే వృషభ రాశి వారికి వృషభ రాశిలో జన్మించిన వారితోనే వివాహం చేస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. కానీ వృషభ రాశి వారు అదే రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోవడం వలన ఒక చిన్న సమస్య కూడా ఉంది. అదేమిటంటే 2 రాశుల వారికి ఒకే సమయంలో అర్ధమష్టని ఏలినాటి శని ప్రారంభమైతే కష్టాలను తట్టుకోవడానికి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలోనైతేనే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు వృషభ రాశిలో జన్మించిన పురుషుడితో వివాహం చేయాలి, లేకపోతే చేయకపోవడమే మంచిది. ఇక వృషభ రాశిలో జన్మించిన వారు మిథున రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీరిద్దరూ ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఈ 2 రాశుల వారికి పెళ్లి జరిగినప్పటికీ వీరిద్దరి మధ్య గొడవలు రావడం కారణంగా విడిపోయే అవకాశాలున్నాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు కర్కట రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఎంతో బాగుంటుంది. అంతేకాదు వారిద్దరి మధ్య ప్రేమ, ఎంతో అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఇక ప్రతి విషయంలోనూ కష్ట సుఖాల్లోనూ తోడు నీడుగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోవడమే మంచిది. ఎందుకంటే సింహరాశిలో జన్మించిన వారికి అహంకారం మరియు దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఈ 2 రాశుల వారికి వివాహం జరిగితే సింహరాశి వారి అహంకారం కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి పెళ్ళైన కొన్నాళ్ళకి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు కన్యా రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారు తులారాశిలో జన్మించిన వారిని చేసుకుంటే ఈ 2 రాశుల యొక్క మనస్తత్వాలు వేరుగా ఉండటం వలన పెళ్ళైన కొన్ని రోజులకు విడిపోతారు. ఇక వృషభ రాశి వారు తులారాశి వారిని పెళ్లి చేసుకోకపోవడం మంచిదనే చెప్పాలి. వృషభ రాశి వారు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు ధనుస్సు రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వీరిద్దరి యొక్క వ్యక్తిత్వాలు వేరుగా ఉన్న కారణంగా పెళ్ళైన కొన్ని నెలలకే విడాకులు తీసుకుని విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వృషభ రాశిలో జన్మించిన వారు మకర రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వారి దాంపత్యం చాలా బాగుంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వీరిద్దరి యొక్క మనస్తత్వాలు ఒకటిగా ఉన్న కారణంగా వీరి దాంపత్యం కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఇక చివరిగా వృషభ రాశిలో జన్మించిన వారు మీనరాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 రాశుల వారు పెళ్లి చేసుకుంటే వీరికి ఆర్థిక అభివృద్ధి కలగడంతో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందుతారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా, వృషభ రాశిలో జన్మించిన వారు ఏ రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోకపోతే మంచిదో తెలుసుకున్నారుగా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.